వెల్కమ్ టు శవన రెసిపీ కోడ్. ఈరోజు మన రెసిపీ స్వీట్ సమోసా. స్వీట్ సమోసా తయారీ కోసం ముందుగా గోధుమ పిండిని తీసుకొని 2 కప్పుల వరకు బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బౌల్లోకి 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని చపాతీ పిండిలా కలుపుకోవాలి. సమోసాలోకి స్టఫింగ్ కోసం మినపప్పు, కొబ్బరి, నువ్వులు, నెయ్యితో తయారు చేసిన ఈ పౌడర్ని అయితే మనం యూజ్ చేయబోతున్నాం. తర్వాత చపాతీ పిండిని తీసుకొని పల్చగా రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా రోల్ చేసుకున్న చపాతీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక స్లైస్ని తీసుకొని సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ పొడిని సమోసాలకి స్టఫ్ చేసుకొని అంచులను బాగా ప్రెస్ చేసేయాలి. అదేవిధంగా మిగతా స్లైస్లను కూడా మనం సమోసా షేప్లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలాంటి హెల్తీ రెసిపీను ఈవినింగ్ స్నాక్స్గా పిల్లల కోసం ట్రై చేయొచ్చు. మా రెసిపీని చివరి వరకు పూర్తిగా చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కాక ఒక్కొక్కటిగా సమోసాలను డిప్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ సమోసాలను చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి హెల్తీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.